గ్లాస్ ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఇసుక ఒకటేమో ఈజీగా బ్రేక్ అయ్యేది, కానీ అంత స్ట్రాంగ్ గా కూడా ఉండేలా ఎలా మారుతుంది? ఈ అమేజింగ్ చేంజ్ వెనక ఉన్న సీక్రెట్స్ ని చూసేద్దాం. ఇదంతా శాండ్ తో స్టార్ట్ అవుతుంది. నాట్ జస్ట్ ఏ శాండ్, ఇది ప్యూర్ సిలికా స్టాండ్. ఇది గ్లాస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్. మ్యాజిక్ ఎక్కడ జరుగుతుంది అంటే, దీని ఒక వెరీ హై టెంపరేచర్ కి అరౌండ్ 79 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసినప్పుడు ఇది లావా కంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఈ హై హీట్ లో సిలికా శాండ్ మెల్ట్ అయ్యి ఒక థిక్ ఫ్లో అయ్యే లిక్విడ్ గా మారుతుంది. ఈ మెల్టెడ్ గ్లాస్ ని విండోస్, బాటిల్స్ అండ్ మనం రోజు యూజ్ చేసే స్క్రీన్ లాంటి వాటిగా షేప్ చేస్తారు. దీన్ని షేప్ చేయడానికి వాళ్ళు స్పెషల్ టూల్స్ లైక్ మోల్డ్స్, బోయర్స్ అండ్ మెషిన్స్ ని యూజ్ చేస్తారు. గ్లాస్ కూల్ డౌన్ అవుతున్నప్పుడు అది దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికి ఒక కేర్ఫుల్ ప్రాసెస్ కి వెళ్తుంది. ఒకవేళ అది చాలా ఫాస్ట్ గా లేదా రాంగ్ వే లో కూల్ అయితే అది క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే, గ్లాస్ జస్ట్ ఒక హార్డ్ మెటీరియల్ కాదు. ఓవర్ టైం అది బెండ్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ వేస్ లో బ్రేక్ అవ్వచ్చు. అది ఎంత ఫ్లెక్సిబుల్ అని చూపిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, దాని ఓవర్ రీసైక్లింగ్ చేయవచ్చు. ఆ పాత బాటిల్ లేదా బ్రోకెన్ విండో దాన్ని కొత్తగా చేయవచ్చు అండ్ అది మునుపటిలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది చేంజ్ కి ఒక ఎండ్లెస్ సైకిల్.